ఫ్రెండ్స్, ముందుగా సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈరోజు రెసిపీ సాంబార్ మంది. గ్లాస్ పావు కేజీ కందిపప్పుని తీసుకుని 2 సార్లు శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టుకుని ఒక అరగంట, 2 గ్లాసులు నీళ్ళు పోసుకుని నానబెట్టుకుని ఒక అరగంట స్టవ్ మీద పెట్టి 2 విజిల్లు వచ్చేదాకా ఉడకనివ్వాలి. అది ఆఫ్ చేసేసుకుని ఒక దాకలో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాంబార్లో కావాల్సిన ఆనగాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, బెండకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకుని దాంట్లో ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత అప్పుడు తీసేసుకుని 100 గ్రాముల చింతపండు నానబెట్టుకుని రసం తీసుకోవాలి. ముందుగా ఉడికిన పప్పుని తీసుకుని దాంట్లో బాగా మెత్తగా మెదిపేసుకుని ఉడికిన ముక్కల్లో ఈ పప్పు వేసేసుకుని నానబెట్టిన చింతపండు కూడా రసం తీసుకుని పోసుకోవాలి. పావు కేజీ పప్పుకి 100 గ్రాముల చింతపండు వేసాను నేను. పప్పు వేసేసుకుని దాంట్లో కలిపేసుకుని అప్పుడు నానబెట్టుకున్న చింతపండుని కూడా రసం తీసుకుని వేసేసుకుని బాగా రసం తీసుకుని వేసుకుని అప్పుడు టేస్ట్కి సరిపడ్డ సాల్ట్, 2 స్పూన్లు కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత సాంబార్ పొడి కూడా వేసుకుని, కొత్తిమీర, సాంబార్ పొడి కూడా వేసుకుని అప్పుడు దించేసుకుని పోపు పెట్టుకోవాలి. బాగా మరిగిపోతుంది, చాలా బాగుంటుంది టేస్ట్. దీంట్లో కొంచెం కొబ్బరికూర కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. కొబ్బరికాయ కూర తీసుకుని వేసుకుంటే మరిగేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. మరిపోయింది. కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకొని కొత్తిమీర వేసుకొని మరిగిపోయిన తర్వాత దించేసుకుని పోపు పెట్టుకోవడం. వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, ఆవాలు, మెంతులు వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉండే సాంబార్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ సాంబార్లోకి ఫ్రైతో వేసుకుంటే చాలా బాగుంటుంది. దొండకాయ డీప్ ఫ్రై కానీ, అరటికాయ డీప్ ఫ్రై కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, పోపులు బాగా వేగిపోయిన తర్వాత సాంబార్ దాంట్లో వేసేసుకుంటే కొంచెం వెంగు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేడి సాంబార్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి మీరు ఎలా కుదిరిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ. వేడి అన్నంలో సర్వ్ చేసుకుని తింటే